హలో వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. computersadda.com అనే వెబ్సైట్ను ఓపెన్ చేసి మీరు చూస్తున్న వీడియోనే కాకుండా అదే కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివియేషన్స్, క్విజ్ ఇలా కంప్లీట్గా వెబ్సైట్లో నేర్చుకోవచ్చండి. అలానే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా లేటెస్ట్ వీడియోస్ని మీ మెయిల్లో పొందొచ్చు. హాయ్ వియర్స్, టాలీలో ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్న టాపిక్ పర్చేజ్ ఆర్డర్. ఆ వీడియోలో మనం పర్చేజ్ చేద్దాం అనుకున్న స్టాక్ ఐటమ్స్ ఏ విధంగా ఆర్డర్ ఇవ్వాలి అనేది మనం నేర్చుకున్నామండి. ఇప్పుడు మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే సేల్స్ ఆర్డర్స్. మనం ఎవరికైతే సేల్స్ చేద్దాం అనుకుంటున్నావో వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ అనేది ఏ విధంగా తీసుకోవాలి, అలానే ఈ టాపిక్లో మనం లెడ్జర్స్ కానీ, సెట్టింగ్స్ కానీ, షార్ట్కట్ కీస్ కానీ ఏ విధంగా వాడతారు అనేది ఈ వీడియోలో నేర్చుకోబోతున్నామండి. అలా నేర్చుకోవాలంటే ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం అనేది కావాలి కాబట్టి ఈ వీడియో కింద ఈ డిస్క్రిప్షన్లో ఈ టాపిక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లింక్ ఇచ్చాను, వెంటనే బుక్లో నోట్ చేసుకోండి. అలానే టాలీకి సంబంధించిన షార్ట్కట్ కీస్ కూడా ఇచ్చానండి, చూడండి. చూడండి వ్యూయర్స్, మీరు లింక్ ఓపెన్ చేశారు కదా. ఇప్పుడు ఈ టాపిక్లో మొత్తం 2 ప్రాబ్లమ్స్ ఇచ్చానండి. ఒక్క సేల్స్ ఆర్డరే కాదండి, ప్రీవియస్ కాన్సెప్ట్లు కూడా మిక్స్ చేస్తూ నేను 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఇందులో ఫస్ట్ ప్రాబ్లం అనేది మనం స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చేద్దాం. ఓకే, ప్రాబ్లంలో ఫస్ట్ స్టెప్ చూడండి. మిస్టర్ గణేష్ స్టార్టెడ్ ఏ స్మాల్ బిజినెస్ విత్ 50,000. మిస్టర్ గణేష్ అనే పర్సన్ ఓనర్ కాబట్టి అతని నేమ్ని కంపెనీ నేమ్గా క్రియేట్ చేద్దాం. కంపెనీ నేమ్ క్రియేట్ చేయాలంటే ఆల్ట్ F3. ఇక్కడ కంపెనీ ఇన్ఫోలో క్రియేట్ కంపెనీ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ డైరెక్ట్గా నేమ్ ఇచ్చేసేయండి అమ్మా, మిస్టర్ గణేష్. ఎంటర్. అడ్రస్ వచ్చి నేను ఇక్కడ గుంటూరు అండ్ స్టేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్. ఇలా పిన్ కోడ్ నెంబరు, టెలిఫోన్ నెంబరు ఇవన్నీ డైరెక్ట్గా ఇచ్చేసి డైరెక్ట్గా కంపెనీ నేమ్ క్రియేట్ అవ్వాలంటే కీబోర్డ్లో Ctrl+A ప్రెస్ చేయండి. ఓకే, కంపెనీ నేమ్ క్రియేట్ చేసిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళాలి. అంటే స్టాక్ ఐటమ్స్ మొత్తం ఇవ్వాలి కదా. ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళాలంటే గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళండి, ఎస్కేప్ కొట్టండి. ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫో కింద ఇన్వెంటరీ ఇన్ఫో అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ యూనిట్స్ ఆఫ్ మెజర్ అంటే మన స్టాక్ ఐటమ్స్ యొక్క మెజర్మెంట్స్ అనేది చూడండి, ప్రతిదీ పీసెస్లో ఉందండి. ఓకే, యూనిట్స్ ఆఫ్ మెజర్ దీన్ని సెలెక్షన్ చేసి క్రియేట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ పీసెస్ యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో. ఇప్పుడు ఎస్కేప్ కొట్టండి, ఎస్కేప్. ఇక్కడ స్టాక్ ఐటమ్స్లోకి రండమ్మా, దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్లో క్రియేట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ ఆల్ ఐటమ్స్. ఇప్పుడు మనకి సెకండ్ స్టెప్లో ఉన్న విధంగా ఏమైతే స్టాక్ ఐటమ్స్ పర్చేజ్ చేస్తున్నామో ఆ స్టాక్ ఐటమ్స్ నేమ్ విత్ మెజర్మెంట్తో సహా మెన్షన్ చేయండి. చూడండి, ఇక్కడ లిరిల్ సోప్స్, లిరిల్ అంటే నేను షార్ట్ కట్లో ఇచ్చేస్తున్నాను. ఎంటర్. ప్రైమరీలో పెట్టండి, ఎంటర్. పీసెస్, అలానే లక్స్ పీసెస్, అలానే డవ్ సోప్స్, అలానే సంతూర్, అలానే పియర్స్. ఇంకేమైనా ఉన్నాయండి స్టాక్ ఐటమ్స్? ఇంకేం లేవు కదా. యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో. ఈ విధంగా. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? లెడ్జర్స్. లెడ్జర్స్లోకి వెళ్ళాలంటే గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళాలి, ఎస్కేప్ కొట్టండి, ఎస్కేప్. గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫో అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ లెడ్జర్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మల్టిపుల్ లెడ్జర్స్లో క్రియేట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ ఆల్ ఐటమ్స్. ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్నట్టు లెడ్జర్ నేము అండర్ అది ఏ గ్రూప్ కింద వస్తుందో మెన్షన్ చేద్దాము. ఫస్ట్ వన్ మిస్టర్ గణేష్, ఓనర్ కాబట్టి క్యాపిటల్ అకౌంట్. మనకి ఇక్కడ స్టాక్ ఐటమ్స్ అనేవి వచ్చినాయి కాబట్టి పర్చేజెస్, సేల్స్. పర్చేజ్ చేస్తున్నాం, సేల్ చేస్తున్నాం. పర్చేజెస్, పర్చేజ్ అకౌంట్స్, అలానే సేల్స్, సేల్స్ అకౌంట్స్. అలానే మనం ఒకసారి ప్రాబ్లంలో చూడండి అమ్మా, సెకండ్ స్టెప్ కానీ 5th స్టెప్ కానీ పర్చేజ్ ఆర్డర్ ఇస్తున్నాము, సేల్స్ ఆర్డర్ తీసుకుంటున్నాము. కాబట్టి ఈ పర్చేజ్ ఆర్డర్ లెడ్జర్ ఇవ్వాలి, సేల్స్ ఆర్డర్ కూడా ఇవ్వాలమ్మా. పర్చేజ్ ఆర్డర్ ఇది పర్చేజ్ అకౌంట్స్, అలానే సేల్స్ ఆర్డర్ ఇది సేల్స్ అకౌంట్స్. అలానే మనం ఎవరి దగ్గర పర్చేజ్ చేస్తున్నాము
అలానే సేల్స్ ఎవరికి సేల్స్ చేస్తున్నాము అనేది కూడా నేమ్స్ అనేది మెన్షన్ చేసామండి. ఇక్కడ సెకండ్ స్టెప్లో చూసుకుంటే ఆనంద్ ట్రేడర్స్ వీళ్ళు ఎవరండి? సండ్రీ క్రెడిటర్. అలానే సింధు ట్రేడర్స్ అనే వారికి సేల్ చేస్తున్నామండి. సింధు ట్రేడర్స్ వీళ్ళు ఎవరండి? సండ్రీ డెటార్. ఈ విధంగా మెన్షన్ చేసిన తర్వాత ఇంకేమైనా ఉన్నాయండి చూడండి. ఇంకేం లేవు కదా. ఓకే, ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో ఎంటర్. ఇప్పుడు ఎస్కేప్ కొట్టండి, ఎస్కేప్. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రాబ్లంలో గమనిస్తే ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ సేల్స్ ఆర్డర్స్, అలానే పర్చేజ్ ఆర్డర్ కూడా ఉంది కదా, అలానే క్యాష్ డిస్కౌంట్ ఉంది, ట్రేడ్ డిస్కౌంట్ కూడా ఉంది. అంటే ఇక్కడ వీటన్నిటికీ మనం సెట్టింగ్ అనేది చేయాలి. మనకు ఆల్రెడీ ఈ డిస్కౌంట్స్కి పర్చేజ్ ఆర్డర్కి సెట్టింగ్ అనేది ఏ విధంగా ఇవ్వాలో మనకు తెలుసు. మరి సేల్స్ ఆర్డర్కి తెలియదు కదండి, అది ఇద్దాం ఫస్ట్. అలా ఇవ్వాలి అంటే కీబోర్డ్లో F11 ప్రెస్ చేయండి, దీని తర్వాత F2 ప్రెస్ చేయండి. ఇక్కడ ఇన్వెంటరీ ఫీచర్స్లో మనకి ఆర్డర్ ప్రాసెసింగ్ అనే దాంట్లో ఎలో సేల్స్ ఆర్డర్ ప్రాసెసింగ్ ఉందా లేదా, అది నోలో ఉందండి. దాన్ని ఎస్లో పెట్టుకోవాలి. ఎస్లో పెట్టాలంటే వైఎన్ టైప్ చేసి ఎంటర్ కొట్టండి. అలానే మన పర్చేజ్ ఆర్డర్ కూడా ఉంది కదా, దానికి కూడా సెట్టింగ్ చేయాలి అంటే దానిపైనే ఎలో పర్చేజ్ ఆర్డర్ ప్రాసెసింగ్, ఇది కూడా ఎస్లో పెట్టుకోండి అమ్మా. అలానే మనకి క్యాష్ డిస్కౌంట్ అది ఇవ్వాలనుకోండి, ఇదిగోండి ఇక్కడ సపరేట్ డిస్కౌంట్ కాలం ఆన్ ఇన్వాయిసెస్, ఇది కూడా నోలో ఉందండి, ఎస్లో పెట్టుకోండి. అలానే ట్రేడ్ డిస్కౌంట్ కూడా కావాలి కదండి, మరి అది కావాలి అంటే ఇక్కడ యూజ్ డిఫరెంట్ యాక్చువల్ అండ్ బిల్ క్వాంటిటీ, ఇది కూడా నోలో ఉందండి, ఎస్లో పెట్టుకోండి. ఓకేనండి. ఇప్పుడు మనం నేర్చుకున్న మెయిన్ స్టెప్ ఏంది? ఎలో సేల్స్ ఆర్డర్ టాపిక్ గురించి చెప్పుకున్నాం కాబట్టి ఇది మెయిన్ స్టెప్. ఈ విధంగా ఈ నాలుగేటికి సెట్టింగ్ అనేది చేసి సేవ్ చేయండి. సేవ్ చేయాలంటే డైరెక్ట్ కీబోర్డ్లో Ctrl+A ప్రెస్ చేయండి. మన సెట్టింగ్ మొత్తం సేవ్ అయిపోయిందండి. ఇప్పుడు మీరు ఎస్కేప్ కొట్టండి. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అకౌంటింగ్ వోచర్స్, గేట్వే ఆఫ్ టాలీలో అకౌంటింగ్ వోచర్స్, దీన్ని సెలెక్షన్ చేయండి. ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్న విధంగా స్టెప్ బై స్టెప్ వాల్యూతో సహా ఎంట్రీ చేద్దామండి. ఫస్ట్ స్టెప్, మిస్టర్ గణేష్ స్టార్టెడ్ ఏ న్యూ స్మాల్ బిజినెస్ విత్ 50,000. గణేష్ అనేవాడు మనీని తీసుకొస్తున్నాడు కాబట్టి ఇది రిసిప్ట్. మన షార్ట్కట్కి F6 క్యాష్ రూపంలోనే కదండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఎవరండి? మిస్టర్ గణేష్. ఎంత అండి? 50,000. యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో. అండ్ నెక్స్ట్ పర్చేజ్ ఆర్డర్ గివెన్ టు ఆనంద్ ట్రేడర్స్. మనం ముందు పర్చేజ్ ఆర్డర్ ఇవ్వాలి, పర్చేజ్ చేయకముందే ఆర్డర్ ఇవ్వాలి. మరి పర్చేజ్ ఆర్డర్ ఇవ్వాలంటే షార్ట్కట్కి Alt F4. చూడండి అక్కడ పర్చేజ్ ఆర్డర్ వచ్చిందా రాలేదా. ఇక్కడ మనము పార్టీ అకౌంట్ నేమ్ ఎవరికండి ఆర్డర్ ఇస్తుంది? ఆనంద్ ట్రేడర్స్ కాబట్టి ఇక్కడ మీరు స్పేస్ బార్ ఇచ్చి ఆనంద్ ట్రేడర్స్ దీన్ని సెలెక్షన్ చేయండి. ఇక్కడ ఆర్డర్ నెంబర్ ఏముందండి? 301 ఎంటర్. ఇక్కడ పర్చేస్ లెడ్జర్స్లో పర్చేస్ ఆర్డర్ ఇవ్వండి, మనం ఆర్డర్ ఇస్తున్నాం. ఇక్కడ దానిలో ఉన్న స్టాక్ ఐటమ్స్ మొత్తం ఇచ్చేయండి అమ్మా. చూడండి ఫస్ట్ లిరిల్ ఎంటర్. ఎన్ని ఐటమ్స్ అండి? 10 పీసెస్. అండ్ 10 పీసెస్ రేట్ వచ్చి 150, డిస్కౌంట్ ఎంత? 2.5. ఓకేనా. అండ్ నెక్స్ట్ లక్స్, ఎన్ని పీసెస్ అండి? 20 పీసెస్. ఎంతకు పడుతుంది బిల్లు? 18 పీసెస్కి. కాస్ట్ ఎంత? 200, డిస్కౌంట్ ఏం లేదుగా. అండ్ నెక్స్ట్ డవ్, ఎన్ని పీసెస్ అండి? 15 పీసెస్. 15 పీసెస్కే బిల్లు పడుతుంది, కాస్ట్ వచ్చి 170, డిస్కౌంట్ ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ సంతూర్, ఎన్ని పీసెస్ అండి? 10 పీసెస్. బిల్లు ఎంతకి? 9 పీసెస్కి. ఎంత కాస్ట్? 130. అండ్ నెక్స్ట్ పియర్స్, ఎన్ని పీసెస్ అండి? 25 పీసెస్. 25 పీసెస్కే కాస్ట్ వచ్చి ఎంత? 220, డిస్కౌంట్ ఎంత? 3.2. ఇంకేమైనా ఉన్నాయా? లేవు కదా. ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో. ఇప్పుడు మనం స్టాక్ ఐటమ్స్ మొత్తం ఆర్డర్ ఇచ్చామండి. మరి ఇప్పుడు మనం పర్చేజ్ చేయాలి అంటే F9 ప్రెస్ చేయండి. ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయండి. ఎవరి దగ్గర అండి పర్చేజ్ చేస్తుంది? ఆనంద్ ట్రేడర్స్ దగ్గర, వాళ్ళని సెలెక్షన్ చేయండి. ఇక్కడ ఆర్డర్ నెంబర్ అనేది మనం సెలెక్షన్ చేయాలి. 301 కదా ఇచ్చింది,
దాన్ని సెలెక్షన్ చేయండి. ఇక్కడ పర్చేస్ లెడ్జర్స్లో పర్చేజ్ చేస్తున్నాం మనం. ఈ విధంగా టోటల్ స్టాక్ ఐటమ్స్ మొత్తం ఉంటాయండి. వీటన్నిటిని మనం ఎంటర్ ప్రెస్ చేయండి. ఎస్ అప్ టు ఎస్ ఆర్ నో ఎంటర్. ఈ విధంగా ఇప్పుడు ఏం చేసామండి, థర్డ్ స్టెప్లో ఉన్న విధంగా అంటే ఏంది, ఆ స్టాక్ ఐటమ్స్ మొత్తం రిసీవ్ చేసుకున్నాం. అంటే ముందు ఆర్డర్ ఇచ్చాము, ఏది ఆల్ట్ F4లో, తర్వాత F9లోకి వెళ్ళి ఏం చేసాము, పర్చేజ్ చేసి ఆ గూడ్స్ మొత్తం రిసీవ్ చేసుకున్నాం. దీని తర్వాత ఏం చేయాలి, వాళ్ళకి పేమెంట్ చేయాలి. పేమెంట్ చేయాలంటే F5. ఓకేనండి, క్యాష్ రూపంలోనే కదా, ఎంటర్ ప్రెస్ చేయండి. ఎవరికండి, ఆనంద్ ట్రేడర్స్కి. ఎంత పే చేయాలి ఏందనేది అక్కడ కరెంట్ బ్యాలెన్స్లో చూపిస్తుంది చూడండి, 14,106.50. ఓకేనా, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఆన్ అకౌంట్లో పెట్టుకోండి. యాస్ అప్ టు ఎస్ ఆర్ నో. చూడండి అమ్మా, ముందు ఆర్డర్ ఇచ్చాం, దాని తర్వాత పర్చేజ్ చేసాం, దాని తర్వాత పేమెంట్ చేసాం. అలానే సేల్స్ కూడా అంతే. సేల్స్ ఆర్డర్ తీసుకోవాలి, తర్వాత సేల్స్ చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవాలి. ఇది మన నెక్స్ట్ స్టెప్లో వస్తుంది. చూడండి, 5th స్టెప్, సేల్స్ ఆర్డర్ రిసీవ్డ్ ఫ్రమ్ సింధు ట్రేడర్స్. మరి సేల్స్ ఆర్డర్ తీసుకోవాలి అంటే దీనికి షార్ట్కట్కి ఆల్ట్ F5. చూడండి, సేల్స్ ఆర్డర్ వచ్చిందా లేదా, ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నాం, సింధు ట్రేడర్స్. స్పేస్ బార్ కొట్టి కొట్టండి. ఆర్డర్ నెంబర్ ఎంత అండి, 205. ఎంటర్. సేల్స్ లెడ్జర్లో సేల్స్ ఆర్డర్ కదండి మనం తీసుకుంటుంది. ఇప్పుడు ఐటమ్స్ మొత్తం ఇక్కడ ఇచ్చేసేయండి అమ్మా, ఇందులో ఉన్నట్టు. ఏందండి, లిరిల్. ఎంటర్. ఎన్ని పీసెస్, 8 పీసెస్. బిల్ ఎంత పడుతుంది, 7 పీసెస్కి. కాస్ట్ వచ్చి ఎంత, 200. డిస్కౌంట్ ఏం లేదుగా. దీని తర్వాత లక్స్. ఎన్ని పీసెస్, 18 పీసెస్. 18 పీసెస్కి కాస్ట్ ఎంత, 230. డిస్కౌంట్ 1.7. అండ్ నెక్స్ట్ డవ్. ఎన్ని పీసెస్ అండి, 10 పీసెస్. కాస్ట్ వచ్చి 9 పీసెస్కి పడుతుంది. అండ్ రేట్ వచ్చి 210 రూపీసు. డిస్కౌంట్ ఏం లేదండి. అలానే సంతూర్. ఎన్ని పీసెస్, 6 పీసెస్. 6 పీసెస్కే కాస్ట్ వచ్చి 160. అండ్ నెక్స్ట్ పియర్స్. ఎన్నండి, 20 పీసెస్. 20 పీసెస్కే కాస్ట్ వచ్చి 250 రూపీస్. డిస్కౌంట్ వచ్చి 3.1. యాస్ అప్ టు ఎస్ ఆర్ నో. ఇంకేం లేవు కదా స్టాక్ ఐటమ్స్. ఎంటర్. అంటే స్టాక్ ఐటమ్స్ని సేల్స్ ఆర్డర్ తీసుకున్నాం అన్నమాట. మరి సేల్స్ చేయాలి కదా, సేల్స్ చేయాలి అంటే F8. ఓకే, ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ ఎవరికండి సేల్స్ చేసేది, సింధు ట్రేడర్స్కి. వాళ్ళని సెలెక్షన్ చేయండి. ఎంటర్. ఇక్కడ ఆర్డర్ నెంబర్ తీసుకోండి అమ్మా, 205. సేల్స్ లెడ్జర్లో సేల్స్ ఇవ్వండి, ఎందుకంటే ఇక్కడ మనం సేల్స్ చేస్తున్నాం. సేల్స్ ఆర్డర్ తీసేసుకున్నాం. సేల్స్ ఇక్కడ ఆటోమేటిక్గా అన్ని స్టాక్ ఐటమ్స్ వచ్చేస్తే మొత్తం ఎంటర్ ప్రెస్ చేయండి. యాస్ అప్ టు ఎస్ ఆర్ నో. ఎంటర్. మరి సేల్స్ ఆర్డర్ తీసుకున్నాము, సేల్స్ చేసాము. మరి వాళ్ళ దగ్గర నుంచి మనీ అనేది రిసీవ్ చేసుకోవాలి కదా. మరి రిసీవ్ చేసుకోవాలంటే రిసిప్ట్ షార్ట్కట్కి F6. క్యాష్ రూపంలోనే కదా. ఎంటర్. ఎవరి దగ్గర నుంచి, సింధు ట్రేడర్స్ దగ్గర నుంచి. ఎంత అమౌంట్ తీసుకోవాలి ఏందనేది అక్కడ కరెంట్ బ్యాలెన్స్లో చూపిస్తుంది చూడండి. మొత్తం 13,164 రూపీస్ 62 పైసా అంట. ఓకేనండి, ఈ విధంగా ఆన్ అకౌంట్లో పెట్టుకోండి. యాస్ అప్ టు ఎస్ ఆర్ నో. ఓకే వియర్స్, ఇంకేం అకౌంట్స్ లేవు కదండి ఎంట్రీస్ చేయాల్సినవి. చూడండి అమ్మా, ఇక్కడ పర్చేజ్ ఆర్డర్స్లో ఏంటంటే ముందు మనం ఆర్డర్ ఇవ్వాలి, తర్వాత పర్చేజ్ చేయాలి, తర్వాత పేమెంట్ చేయాలి. మన ప్రీవియస్ టాపిక్లో కూడా పర్చేజ్ రిటర్న్స్ కానీ సేల్స్ రిటర్న్స్ కానీ పర్టికులర్గా నేమ్ కనుక మెన్షన్ అయిందనుకోండి, వాళ్ళకి ఆర్డర్ ఇచ్చిన తర్వాత అయినా రిటర్న్ చేసిన తర్వాత అయినా ఎప్పుడైనా సరే పేమెంట్ అనేది చేయాలి. ఇది పర్చేజ్ చేసిన వాళ్ళ దగ్గర, సేల్ చేసిన వాళ్ళ దగ్గర రిసీవ్ అనేది చేసుకోవాలి. ఒక నేమ్ అనేది మెన్షన్ చేయలేదనుకోండి, అంటే ఈ క్రెడిట్ ఆపరేషన్స్ అంటే ఈ సండ్రీ క్రెడిటర్స్ కానీ సండ్రీ డెటార్స్ కానీ రాలేదనుకోండి, వాళ్ళకి పేమెంట్స్ రిసిప్ట్స్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఓకే, ఎంట్రీస్ చేయాల్సినవి అయిపోయినాయి కదండి. ఇప్పుడు ఎస్కేప్ కొట్టండి. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చెక్ చేద్దామండి.
డైరెక్ట్గా బి ప్రెస్ చేయండి. ఒకే లెఫ్ట్ సైడ్లో వచ్చింది కాబట్టి మనకు వచ్చింది ప్రాఫిట్ అండి. ఈ విధంగా చూసుకోవచ్చు. అలానే కరెంట్ అసెట్స్లోకి వెళ్ళామనుకోండి, క్లోజింగ్ స్టాక్ వాల్యూ అంటే క్లోజింగ్ స్టాక్ వాల్యూ కూడా చూసుకోవచ్చు. అంటే మనకి మిగిలిపోయిన స్టాక్ వాల్యూస్ ఎంతంత మిగిలిపోయినాయి, ఏం మిగిలిపోయినాయి ఏందనేది చూసుకోవచ్చు. అలానే క్యాష్ ఇన్ హ్యాండ్ చేతిలో ఎంత ఉంది ఈ విధంగా చూసుకోవచ్చు. వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.